అంటే ఆశ్చర్యపోయాను. ఏ సేవకుడైతే వ్యభిచారిగా ఇలాంటి సినిమాలు చూస్తూ, సీరియల్ చూస్తూ, ఎంటర్టైన్మెంట్ ఛానల్స్లో రియాలిటీ షోలు చూస్తూ ఉంటారో ఆ సేవకుడు వాళ్ళ దగ్గరికి వచ్చేటువంటి, ఆ సంఘం దగ్గరికి వచ్చేటువంటి విశ్వాసుల్ని దరిద్రులుగా తయారు చేస్తాడు. మర్చిపోవద్దు. ఏ సేవకుడైతే లేదా ఏ విశ్వాస అయితే, ఏ కుటుంబ యజమానుడైతే పాపములో జీవిస్తూ కుటుంబ ప్రార్థన చేసినా సరే నీ ఇంట్లో దయ్యాలు గంతులు వేస్తాయి. నిజం. చాలామందికి అర్థం కాని సంగతులు. ఏలి కుటుంబంలో ఖచ్చితంగా దయ్యాలు గంతులు వేస్తున్నాయి. ఏలి సంఘములో దయ్యాలు నాట్యమాడుతున్నవి. ఎందుకని? దేవుని ప్రభావం వెళ్ళిపోయినది. దేవుని ప్రభావము ఎప్పుడైతే సౌల్లో నుంచి వెళ్ళిపోయిందో దురాత్మ ఎంటర్ అయిపోయింది. ఏలి కుటుంబంలో నుంచి ఎప్పుడు దేవుని ఆత్మ వెళ్ళిపోయిందో, ప్రభావం వెళ్ళిపోయిందో, దురాత్మలు ఆవరించిని. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, మరణము. చివరికి ఆ కోడలు కూడా చచ్చిపోయిందండి, పుట్టిన బిడ్డను విడిచిపెట్టి. ఈ దినాలలో ప్రభావాన్ని ఇవాళ క్రైస్తవుడు కోల్పోతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏ పరిస్థితిలో ఉందో నీ కుటుంబము, పరిచర్య నాకు తెలియదు. దేవుని ఆత్మ ప్రేరేపించి ఈ వర్తమానాన్ని పంచుకోమంటే పంచుకుంటున్నాను. ఈ టెలివిజన్ కార్యక్రమాలు ఛానల్స్ ద్వారా ప్రచారం చేస్తే నాకేదో జనాలు స్పాన్సర్ చేసి డబ్బులు పంపిస్తారని ధనాపేక్షతో నేను చేయటం లేదు. దేవుడిచ్చిన సత్యాలని, వాస్తవాలని మీకు పంచుకోవాలని ప్రభావం కలిగిన వ్యక్తులుగా, సంఘాలుగా, కుటుంబాలుగా, సేవకులుగా తీర్చిదిద్దబడాలనేదే నా దేవుని యొక్క ఆశ, నా యొక్క ఆశ. అంతేగాని మరొక దురుద్దేశము, ఇతరులను చులకనగా చూడాలనే ఉద్దేశము నాకెన్నడూ లేదు. నాకెంత భక్తి నేర్పినా నా దేవుని సన్నిధిలో నేను నేర్చుకున్న పాఠం ఒకటే, ప్రభువా ఇంకా నేను ఎన్నిక లేని వాడను అయ్యా. సుంకరుల దేవా, నీ తట్టు కనులెత్తుటకైనను నేను యోగ్యుడను కాను. చేతులెత్తి ప్రార్థించడానికి కూడా నేను యోగ్యుడను కాను అని నేను ప్రార్థన చేసుకుంటాను. నేను నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి ప్రభువా. ఇంకా నేను దిద్దబడవలసిన విషయాలు ఇంకా నాకు తెలియచేయండి. నాకంటే మంచి భక్తి గల దైవజనులు వాక్యాన్ని బోధిస్తూ ఉంటే చెవులు అప్పగించి మరి, కన్నులు అప్పగించి మరి వింటా. నేను ప్రతి మాటను నా హృదయం అనే పలక మీద రాసుకుంటాను. కానీ కొంతమంది అయితే వినుబుద్ధిని కోల్పోతున్నారు, దిద్దుబాటును కోల్పోతున్నారు. ఎంత విచారము. మనం ఏలి కోడల్లా ప్రార్థించాలి, ప్రభువా ప్రభావం ఈ సమాజంలోంచి వెళ్ళిపోతుందని. దైవగ్రంథంలో ఇంకా చూసినట్లయితే నెహెమీయా ప్రార్థించిన నెహెమీయా గ్రంథం 1వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే, అయ్యా యెరూషలేము ప్రాకారాలు కూలిపోయిందవి, నా పితల సమాధుల నుండి పట్టణం పాడైపోయిందయ్యా, ప్రభావం ఇంకా తిరిగి రాలేదయ్యా. కొన్ని దినాలు ఉపవాసం ఉండి భారముతో ఉద్యోగస్తుడై ఉండి కూడా అతనికి అన్నీ ఉన్నాయి, చక్కగా ఉన్నాడు, శోషణ కోటలో హాయిగా ఉన్నాడు. ఎందుకని నెహెమీయా నీకు ప్రాబ్లము, బాధ ఏంటి? ప్రభావము దూరం అయిపోయింది. ఆ ప్రభావం తిరిగి రావాలా? సంఘము కట్టబడాలా? నా జనులు కట్టబడాలా? కుటుంబాలు సవ్యంగా ఉండాలా అని నెహెమీయా ఉపవాసం ఉండి ఏడ్చినాడు. ఆ భారము క్రైస్తవ బిడ్డ నీలో ఉన్నదా? ప్రియ సేవకుడా నీలో ఉన్నదా? మన దేశంలో దేవుని ప్రభావం ఉండాలా? మన సంఘాలలో దేవుని ఆత్మ బలంగా పనిచేయాలా? ప్రభావం విడిచిపెట్టిపోకూడదు అనే భారం నీలో ఉన్నదా? యెజ్రా గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనములో యెజ్రా దేవుని సన్నిధిలో సాష్టాంగ నమస్కారం చేసి ప్రార్థన చేసుకుంటూ పాపాన్ని ఒప్పుకుంటూ ఏడుస్తున్నాడు. యెజ్రా నువ్వేం పాపం చేశావు? యెజ్రా పాపం చేయలేదు. ఇజ్రాయేలు ప్రజలు అన్ని జన స్త్రీలు వివాహం చేసుకున్నారు. ఒక్కొక్కడు 2-3 పెళ్ళిళ్ళు. వాళ్ళ పిల్లలను కన్నారు. తద్వారా ఇజ్రాయెల్లో ప్రభావం వెళ్ళిపోయింది. కనుక మీ తప్పుని ఒప్పుకొని విడిచిపెట్టకపోతే ప్రభావం తిరిగి ఇజ్రాయెల్లో నీకు రాదు. కాబట్టి మీరందరూ కూడా ప్రార్థన చేసుకోండి అని యెజ్రా వాళ్ళ పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. ఏ రీతినాలలో యెజ్రా లాంటి సేవకులు భారం కలిగిన వాళ్ళు, ఏ రీతినాలలో నెహెమీయా లాంటి భారం కలిగిన వాళ్ళు, అయ్యా నీ ప్రభావం మా మీద, మా దేశం మీద, మా కుటుంబాల మీద, మా సంఘం మీద బహుబలంగా ఉండాలయ్యా అని కన్నీటితో ప్రార్థన చేసేవాళ్ళు లేరి. ఎక్కడ చూసినా అద్భుతాలు కావాలి, స్వస్థతలు కావాలి, ఆశ్చర్యమైన కార్యాలు కావాలని ఈ లోక సంబంధీకులుగా పిలుపులాట్లాడుకొని పిల్ల కాయలను పోలేటువంటి వారు ఉంటున్నారు తప్ప నిజమైన వాక్యపు సందేశం ఎక్కడ దొరుకుతుంది? ప్రభావం గల సేవకులు కావాలి మాకు.
ఉన్న సేవకులందరూ కూడా ప్రభావితులు అవ్వాలా, మా సంఘం ప్రభావితం కాబడాలా. అక్కడ వ్యభిచారులుగా, దొంగలుగా, దోచుకునేవారుగా, అన్యాయస్తులుగా, అక్రమస్తులుగా, సినిమాలంటూ, షికారులంటూ, రౌడీలుగా, గోండాలుగా మా సంఘాల్లో ఉండకూడదైనా. అలాంటి వాళ్ళు ఎవరు వచ్చినా సరే మారిపోయి మారు మనసు పొందాలనైనా అనే ఈ బలమైన ప్రార్థన ఈ దినాలలో మనకి ఏది? నా దేవుడు నాలో భారం పెట్టినారు. నీకు ఏ ఒక్క ఆత్మనిచ్చినా సరే ఆ వ్యక్తిని ఒక శ్రేష్ఠుడయ్యే వరకు నిద్రపోవద్దు. 4 రోజులు దైవచిత్తమైతే ఏప్రిల్ మాసంలో 26 నుంచి 29 వరకు ఆ మీటింగులు జరుగుతున్నవి. అవునండి, ఆ మీటింగులకు వచ్చిన బిడలు గొంగళ పురుగులా లోపలికి వచ్చిన వ్యక్తి సీతాకోక సిలుకుగా వెళ్ళే వరకు కూడా నా ప్రభు ఆత్మ నిద్రపోదు, నన్ను నిద్రపోనివ్వదు. ఫర్ డే 8 hours నేను వారితో వర్తమానాన్ని పంచుకుంటాను. అలసిపోయినా సరే, నోరు బొంగురైపోయినా సరే నా ప్రభు ఆత్మ పని చేస్తూనే ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తి ఎంతగా కరగబెట్టబడతాడో, ఎంతగా ఉజ్జీవపడతారో, పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టి దేవుని స్వారూప్యానికి మలచబడతారు. కన్నులుంటే చూడగలవచ్చి. అలాంటి మెట్టుకు నన్ను నడిపించారు కాబట్టి ఈ దినాలు బలమైన వర్తమానాలు దేవుడు అందిస్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, సత్యాన్ని గుర్తించండి. ప్రభావం తగ్గిపోతుంది సమాజంలో, సంఘాలలో. ప్రభావం తిరిగి రావాలని ప్రార్థిద్దాం. దేవుడిచ్చిన బిడ్డలని వారిని అందరినీ కూడా ఈ మెట్టుకి మన కుటుంబాలని మనం ప్రభావంతో నింపుకుందాం. కానీ ప్రభావం పోయిందా? ఈరోజు నాతో కలిసి ప్రార్థన చేయి. ప్రభువా, నా కుటుంబం మీదకి, మా సంఘం మీదకి, మా దేశం మీదకి నీ ప్రభావం తిరిగి వచ్చేటకు నాయనా, మా అతిక్రమాలే కారణాలైతే వాటిని ఒప్పుకుని విడిచిపెడతాం. మేము ఏలీ కుమారులా ఉన్నామని ఒప్పుకుని విడిచిపెడితే, కన్నీటితో ప్రార్థన చేస్తే తిరిగి మరలా దేవుడు కృపనిస్తారు. ఆశ్చర్యకడిన మా ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు. ఈ దినమంది ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలు ఏకీభవించారు వారందరిని కూడా దర్శించి మీ కృపకు పాత్రులుగా చేసి రక్షించండి. ప్రభావం తిరిగి రావాలా, కుటుంబాలు కట్టబడాలా, సంఘాల్లో పరిశుద్ధులుగా పరివర్తన చెందాలా, చీకటి తొలగిపోవాలా, నీ ఆత్మశక్తితో నింపబడాలా. కృపనిచ్చి గొప్ప కార్యాలు జరిగించండి. జయ జీవితాన్ని ఇవ్వండి. యేసు నామం పేట ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరులారా, చాలామంది నాకు ఫోన్ కాల్ చేసి అడుగుతున్నారు, అన్న పంజాగుట్ట కొంచెం దూరం, మరి కుత్బుల్లాపూర్ మండలం దగ్గర ఎక్కడైనా చర్చ్ ఉందా అంటే, కుత్బుల్లాపూర్ మండలంలో జీడిమెట్ల దగ్గర సూరారం కాలనీ ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు బైబిల్ క్లాస్, నెక్స్ట్ 7 నుంచి 9 గంటల వరకు ఆరాధన ఉంటుంది. అక్కడికి వచ్చి వాక్య సందేశాన్ని అందిస్తాను. మీరు కలవాలనుకున్న వాళ్ళు లేదా రావాలనుకున్న వాళ్ళు ఆరాధనకి మీరు అక్కడ రావచ్చు. అడ్రస్ తెలియకపోతే మాకు ఫోన్ కాల్ చేసి తెలుసుకొనవచ్చు. దేవుడు మీకు తోడుగుండును గాక. ఆమేన్. ప్రతి ఆదివారము పంజాగుట్లో 7 to 9, 11 to 1:30 వర్షిప్లో నేను పంజాగుట్లో ఉంటాను. సాయంత్రము కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్ల దగ్గర సూరారం కాలనీలో 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగేటువంటి ఆరాధనలో అక్కడికి వస్తాను. ఆ ప్రాంత వాసులు అక్కడికి వచ్చి మాతో కలిసి ఆరాధనలో పాలు పంపులు పొంది బలమైన వాక్య సందేశాన్ని విని మరింతగా మీరు దీవించబడవచ్చు. నీ కుటుంబాన్ని కట్టుకోవాలని ఆశిస్తున్నారా? నీ కుటుంబంలో పరలోక సంతోషాన్ని చూడాలని ఆశిస్తున్నారా? చీకటి శక్తులను జయించాలని ఆశిస్తున్నారా? పాప జీవితంపై విజయాన్ని పొందాలని ఆశిస్తున్నారా? ఆత్మఫలం ఫలించి అత్యధికమైన దీవెనలు పొందాలని ఆశిస్తే రండి, బలమైన సందేశాలు విని దైవ రాజ్య సంబంధముగా దైవ దీవెనలు పొందవచ్చు. లెమన్స్ గాస్పెల్ ఫెలోషిప్, ఫ్లైఓవర్ దగ్గర, SST పాయింట్ వెనుక, పంజాగుట్ట క్రాస్ రోడ్స్, హైదరాబాద్ 82. మా ఫోన్ నంబర్స్ 9849706283. మరి ఒక నంబర్ 9701507447. మా అడ్రస్ పంజాగుట్ట, ఫ్లైఓవర్ బ్రిడ్జి నుండి అమీర్పేట వెళ్ళే దారిలో రైట్ సైడ్ SST పాయింట్ వెనుక.
ఎల్జిఎఫ్ చర్చ్. మీ ఉత్తర ప్రత్యుత్తములకు మా చిరునామా 8-502/102/1 G3 శ్రీనివాసం అపార్ట్మెంట్స్, ఎల్లారెడ్డిగూడ, హైదరాబాద్ 73. మా ఈమెయిల్ ఐడి lgfministries@gmail.com.